ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హీబ్రూస్ 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. జీసస్ క్రైస్ట్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. ప్రియులరా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకిచ్చారండి. దాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ప్రియులరా, మనం విశ్వసించేటువంటి ఈ గొప్ప దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు అంటే ఆయన రక్షించేవాడై ఉన్నాడు, ఆయన స్వస్థపరిచేవాడై ఉన్నాడు, ఆయన మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు, మన జీవితాలకి పిల్లరా నిరీక్షణ ఇచ్చేవాడై ఉన్నాడు, పాపం నుంచి శాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదల చేసేవాడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి మంచి దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉండటం ఎంతో గొప్ప భాగ్యము. ఒకవేళ ఇంకా విశ్వాసం లేక ఈ యొక్క ఆధిక్యత పోగొట్టుకుంటున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఆయన మారని దేవుడు, మాట తప్పిన దేవుడు. కాబట్టి ఈ గొప్ప దేవుని యందు విశ్వాసం కలిగి ప్రతి విషయంలో కూడా జయచీతం కలిగి ఉండు. అలాంటి కృప దేవుడు మనకిచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మారని దేవుడవు, మాట తప్పని దేవుడవు, నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవుడవు, వాగ్దానం చేసిన దేవుడవు, మాతో ఉండే దేవుడవు. ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉండేవారు ఎంత ధన్యులు నాయనా. యెహోవా తమకు దేవుడు కాగల చల్లు ధన్యులు. అవును, యేసు ప్రభువారి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప నిరీక్షణ బట్టి మీకు వందనాలు. ఈ సత్యాన్ని గుర్తించి ప్రభువా, మా ప్రియులు గొప్ప ఆదరణ కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మరొకసారి అది వ్యాధైనా, బాధైనా, కష్టమైన, ఇంట్లో ఉండేటువంటి సమస్య అయినా, భయమైన, యేసు నామములో ప్రభువా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, జీవమివ్వండి ప్రభువా. మీరే సహాయం చేయమని వాళ్ళు మీ చేతికి అప్పగించుకుంటూ బహుభయంకర దినాల్లో ఉన్నాం ప్రభువా. మీ యొక్క భద్రత కాపుదల లేకపోయినట్లయితే ఒక్క క్షణం ఈ లోకంలో జీవించలేం. ఇది గుర్తించి మిమ్మల్ని హత్తుకుని జీవిస్తూ ఈ లోకయాత్రను కొనసాగించి ప్రభువా మీ మహిమకరముగా జీవించడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి యేసు ప్రభువారు చేసినటువంటి ఉన్నతమైనటువంటి శిలువ కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, ఇచ్చినటువంటి నిరీక్షను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ, యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.